హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ డెలిషియస్ ఫర్ యూ. ఈరోజు నేను టమాటో పుదీనా రెండూ కలిపి దోశలోకి ఇడ్లీలోకి ఒక చట్నీని చేయబోతున్నాను. దాన్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ఇక్కడ నేను 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను బాణలిలో. ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజువి టమాటోలు తీసుకొని పచ్చవైనా బాగా పండినవైనా తీసుకోవచ్చు. ఇవి 4 తీసుకున్నాను. అలాగే కారం ఉండేటటువంటి పచ్చిమిర్చి 4 తీసుకున్నాను. ఒక పిడికెడు పుదీనా ఆకుల్ని తీసుకుంటున్నాను. ఇవి కాడలతోటే వేసుకుంటున్నాను. మనకు సాఫ్ట్గా ఉండే కాడ వరకు వేసుకోవచ్చు. అందులో మంచి ఐరన్, కాల్షియం 2 దొరుకుతుంది. ఇప్పుడు దీనిలోకి 1.5 టేబుల్ స్పూన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. టేబుల్ స్పూన్ కాదు. ఈ సాల్ట్ వేసుకొని ఇదంతా కలిపేసి దీన్ని తీసుకెళ్ళి మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 15 నిమిషాలు అలాగే ఉంచేసినట్లయితే మనకు టమాటోలోని వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. బాగా మెత్తగా ఉడికిపోతాయి మూత పెట్టుకొని ఉడికించుకోవడం వల్ల. ఇప్పుడు చూడండి, టమాటోలు పచ్చిమిర్చి అన్నీ కూడా మెత్తగా సాఫ్ట్గా ఉడికిపోయినాయి. ఇది ఎక్కువ వాటర్ ఉంది కాబట్టి మనకు చట్నీ అనేది వాటరీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులోకి ఒక కాల్ స్పూను పసుపు పొడి, అలాగే 1 స్పూను జీలకర్ర, 1 స్పూను ధనియాలు వేసుకొని ఇందులో ఒక 10-15 గ్రాముల చింతపండు కడిగి ఇందులో వేసేసుకొని ఇంకొక 5 నిమిషాలు ఉడకబెట్టుకున్నట్లయితే మనకు వాటర్ ఇంకొంచెం డ్రై అవుతాయి. అప్పుడు మనకు చట్నీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మనకు వాటర్ అనేది కొంచెం తగ్గి ఉంటుంది. ఇప్పుడు దీనిని బాగా చల్లారనివ్వాలి. మనం రోట్లో రుబ్బుకునే పని అయితే ఇలాగే రుబ్బేసుకోవచ్చు, కానీ మిక్సీలో వేసేటప్పుడు బాగా చల్లగా అయిన తర్వాతనే మనం మిక్సీలో వేసుకోవాలి. ఇప్పుడు చల్లగా అయిపోయింది. ఇలా చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం రఫ్గా కానీ వేసుకున్నట్లయితే మనకు చట్నీ రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా 5 మినిట్స్లోనే ఈ చట్నీని మనం తయారు చేసేసుకోవచ్చు. ఇందులో వెల్లుల్లి ఏమి వేయం కాబట్టి పుదీనా ఫ్లేవర్ మనకు బాగా తెలుస్తుంది. చక్కగా బ్లెండ్ అయిపోయింది. ఇలా రఫ్గా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకొని ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాము. దీనిపైన పోపు వేసుకున్నట్లయితే మనకు దోశలోకి, ఇడ్లీలోకి, అలాగే పొంగల్లోకి కానీ, ఉప్మాలోకి కానీ, ఎందులోకైనా, కర్డ్ రైస్కి కానీ ఎందులోకైనా ఈ చట్నీ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం. థ్యాంక్ యూ.